ముందుగా పురుషుడి నుండి సుమారుగా 30 కోట్ల శుక్రకణాలు ఒక్కసారిగా స్త్రీ వజైనాలోకి ప్రవేశిస్తాయి. మనిషి శరీరంలోనే అతి చిన్న కణం ఈ స్పెరం. ఈ స్పెరం తలలో తండ్రికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా DNA రూపంలో స్టోర్ అయి ఉంటుంది. మధ్య భాగంలో ఈ స్పెరం జీవించి ఉండడానికి, ప్రయాణించడానికి కావలసిన శక్తినిచ్చే మైటోకాండ్రియా ఉంటుంది. ఇక తోక భాగం ఈ స్పెరం ఈదుతూ ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. అలాగే స్త్రీలో ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. మనిషి శరీరంలోనే అతిపెద్ద కణం ఈ అండం. దీనిలో స్త్రీకి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇలా స్త్రీలో రిలీజ్ అయిన ఎగ్ని చేరుకోవడానికి పురుషుడి నుండి విడుదలైన 30 కోట్ల శుక్రకణాలు ప్రయాణం సాగిస్తాయి. అలా అండం నుండి వచ్చిన స్మెల్ని పసిగడుతూ మనిషి శరీరంలోని అతి చిన్న కణం అతిపెద్ద కణాన్ని చేరుకోవడానికి జరిగే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమీ ఉండదు. వజైనాలోని వాతావరణం స్పెరంకి అంత అనుకూలంగా ఉండదు. స్పెరమ్స్ ఎంటర్ అయిన 30 నిమిషాల్లో అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేని బలహీనంగా ఉండే 99% శుక్రకణాలు చనిపోతాయి. ఎందుకంటే కొన్ని స్పెరమ్స్ అనేవి బలంగా, ఆరోగ్యంగా ఉండవు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పురుషుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు తయారైన స్పెరం పుట్టబోయే బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే ఒకవేళ పురుషుడు టెన్షన్లు, స్ట్రెస్తో ఉన్న సమయంలో కానీ లేదా అనారోగ్యంగా ఉన్న సమయంలో కానీ తయారైన స్పెరం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ కొద్ది రోజులైనా మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, మందు, సిగరెట్ తాగకపోవడం, ప్రశాంతంగా ఉండడం వలన బలంగా, శక్తివంతంగా ఉండే స్పెరం తయారవుతుంది. చాలా వరకు స్పెరం చనిపోగా మిగిలినవి గర్భాశయంలోకి ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. వీటిలో కూడా అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకోలేక వజైనా నుండి ఈ గర్భాశయంలోకి సుమారుగా 1,00,000 శుక్రకణాలు మాత్రమే వెళ్తాయి. అంటే ఇక్కడ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఈ జర్నీ 6 అంగుళాల పొడవు ఉంటుంది. వీటిలో కొన్ని మాత్రమే ఆ వాతావరణాన్ని తట్టుకుని బలమైన మరియు చురుకుగా, వేగంగా ఉన్న వాటిలో 200 శుక్రకణాలు మాత్రమే ఎగ్ని చేరుకుంటాయి. అలా చివరిగా ఒక స్పెరం ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ తరువాత మరొక స్పెరం ఎంటర్ అవడానికి ఉండదు. అలా సుమారుగా 30 కోట్ల శుక్రకణాలలో ఒకే ఒక్కటి విజయం సాధించింది. అలా విజయం సాధించిన ఒక స్పెరం వలనే మనం పుట్టాం. అది కాకుండా ఆ 30 కోట్ల స్పెరమ్స్లో మరేదైనా గెలిచి ఉంటే వేరే ఎవరో పుట్టి ఉండేవారు. అసలు మన జీవితంలో మనం సాధించిన మొట్టమొదటి విజయం ఇదే. తరువాత ఎంటర్ అయిన స్పెరంలోని DNA అంతా ఎగ్లోని DNAతో కలిసి ఆ రెండిటి జెనెటిక్ కోడ్ ఆధారంగా పుట్టబోయే బిడ్డ రూపం, తెలివితేటలు, పర్సనాలిటీ అన్నీ డిసైడ్ అవుతాయి. ఒకవేళ మీరు DNA గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ DNA గురించి ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. తండ్రి నుండి వచ్చిన స్పెరంలో కొన్ని X క్రోమోజోమ్ని, కొన్ని Y క్రోమోజోమ్ని కలిగి ఉంటాయి. అలాగే తల్లిలో విడుదలైన ఎగ్లో X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ X క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో X క్రోమోజోమ్ ఉన్న స్పెరం కలిస్తే పుట్టబోయే బిడ్డ అమ్మాయి అవుతుంది. అదే ఒకవేళ X క్రోమోజోమ్ ఉన్న ఎగ్తో Y క్రోమోజోమ్ ఉన్న స్పెరం కలిస్తే పుట్టబోయే బిడ్డ అబ్బాయి అవుతాడు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయి పుట్టిందని ఆడవాళ్ళని హింసిస్తున్నారు. కానీ పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అనేది డిసైడ్ చేసేది మగవాళ్ళ నుండి వచ్చిన స్పెరంలోని క్రోమోజోమ్ అని గుర్తించాలి. సరే, స్పెరం ఎగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వడం మొదలవుతుంది. ఇలా ఫెర్టిలైజ్ అయిన ఎగ్ని జైగోట్ అని అంటారు. ఈ జైగోట్ 12 గంటల తర్వాత 2 కణాలుగా డివైడ్ అవుతుంది. అలా ప్రతి 12 గంటలకు ఒకసారి ఈ కణాలు డివైడ్ అవుతూ ఉంటాయి. అలా ఫెర్టిలైజేషన్ అయిన 3 రోజుల తర్వాత జైగోట్ 32 కణాలు ఉన్న ఒక బాల్లా తయారవుతుంది. ఈ ఎగ్ అనేది అండాశయం నుండి ఈ ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా క్రిందకు ప్రయాణిస్తూ గర్భాశయంలోని గోడల్లో ఒక సురక్షితమైన ప్లేస్ని చూసుకుంటుంది. మరొక 9 నెలల పాటు అది అక్కడే ఉండబోతుంది. ఇప్పటి నుండి పిండం పెరగడం ప్రారంభమవుతుంది. అలా కణాలు విభజన చెందుతూ సుమారుగా 2 ట్రిలియన్ కణాలుగా మారే వరకు ఈ విభజన జరుగుతుంది. ఇక్కడ గుండ్రంగా ఉండవలసిన జైగోట్ అనేది పొడవైన స్తూపాకారంలోకి మారుతుంది. 15 రోజుల నుండి నెర్వ్ సెల్స్ తయారవడం జరుగుతుంది. ఇవే మెదడుగా, వెన్నుపాముగా తయారవుతాయి. అయితే అన్నిటికన్నా ముందు ఆ చిన్న శరీరానికి రక్తం, ఆక్సిజన్ అవసరం కాబట్టి దాన్ని సరఫరా చేసే గుండె అవసరం. అందువల్ల 22 రోజులకి కొన్ని కణాలన్నీ కలిసి గుండెగా ఏర్పడతాయి. అప్పుడు ఆ గుండె మన వంటల్లో వాడే గసగసాల గింజంత సైజులో ఉంటుంది.